ప్రభువైన యేసుక్రీస్తుని నజరేతులో ఉన్న మౌంట్ ప్రెసిపైస్ మీద నుండి నజరేతు పట్టిన ప్రజలు ఆయన తోసివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసు ప్రవక్త తన వచనులలో ఇతడు కానేరుడు అనే లేఖనాలు నెరవేరునట్లుగా ఆయన నజరేతును విడిచి ఇలాగ ప్రయాణం చేస్తూ ఆయన వెళ్ళి కానా, మౌంట్ ఆఫ్ హిత్తీమ్, అలాగే తిబరియా, మౌంట్ కార్మెల్, అలాగే మగ్దాల, గెన్నెసరెత్, కపెర్నహూమ్, కన్యతలు బోధించినటువంటి కపెర్నహూమ్ అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ పేతురు యొక్క ఇంటిలో ఉండి సువార్త ప్రకటించాడు. తర్వాత కపెర్నహూమ్ కి టౌన్ ఆఫ్ జీసస్ అని యేసు తన పట్టణానికి వచ్చాడని కపెర్నహూమ్ యేసు వారి యొక్క పట్టణంగా పిలువబడింది. మరి నజరేత్ నిరాకరించినందున ఈ ధన్యత కపెర్నహూముకు దొరికింది. ఈ గెన్నెసరెత్ లేదా తిబరియా సముద్రం, సీ ఆఫ్ గ్యాలలీ పరిసర ప్రాంతాలన్నింటినీ యేసు ప్రభు వారు సంచరించి ఇద్దరికి వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి 5,000 మందికి అనేక సార్లు ప్రభు అద్భుతాలు చేసి ఈ సువార్త ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఆయన బోధించి గొప్ప వెలుగును ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. సో ఇది గాస్పెల్ ట్రైల్. దీన్ని చక్కగా ఒక రాళ్ల మీద వేశారు. యేసుప్రభు వారి యొక్క ప్రయాణ మార్గం, నజరేతును విడిచి ఎలా వెళ్ళాడో ఇట్స్ ఎ వండర్ఫుల్ డీటెయిల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.